హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఫుల్ జలుబు, దగ్గు, కొంచెం గొంతు పట్టేసినట్టుంది. వాయిస్ చూడండి ఎలా వస్తుందో. ఈరోజు కొత్త చీరలు రెండు ఉన్నాయి, చూపించుదాం అనుకుంటున్నాను. మొన్న మా అమ్మ పంపించిందండి మా అబ్బాయి చేత తిరణాలన్నమాట. మా అమ్మోళ్ళ ఊర్లో తిరణాలు అయితే పంపించిందనమాట. అమ్మవారి పెట్టేసి, పోలేరం తల్లి తిరణాలు మా ఊర్లో మా అమ్మవారి పెట్టేసి పంపించింది మా అమ్మ. ఈ చీర అనమాట. మా అబ్బాయి వెళ్ళాడండి, నేను వెళ్ళలేదు. మా అబ్బాయి చేత పంపించింది. ఇదంతా ఇది కొంగు అనమాట. ఇదంతా కొంగు. అమ్మో రాకు, వెళ్ళు అటు. ఇదంతా శారీ అండి. ఇది మొత్తం శారీ అనమాట. హాఫ్ అనమాట. ఈ హాఫ్ అంతా జరీ వచ్చింది, ఇట్లా సిల్వర్ అనమాట. ఇదంతా సిల్వర్ వచ్చింది. ఈ ఫ్లవర్స్ వచ్చింది. ఇక్కడ ఒక బోర్డర్, వంకాయ కలర్ బోర్డర్ వచ్చింది. ఇది మొత్తం సిల్వరే. ఇదంతా ఇలా మ్యాంగో లాగా వచ్చినాయి అనమాట. మ్యాంగో మామిడి పిందుల్లాగా మధ్య మధ్యలో పువ్వులు వచ్చినాయి, ఫ్లవర్స్ వచ్చినాయి. ఇలా ఉందన్నమాట. చీర అంతా ఇదేనండి. ఇది మామూలు కట్చింగ్ అంటాం కదా, అది. ఇది తర్వాత ఇదేమో బ్లౌజ్. ఇదంతా బ్లౌజ్ వచ్చింది, హాఫ్. మామూలుగా అండి, ఇది మామూలు వేరే క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ చేయించుకోవచ్చు. ఇదేమో హ్యాండ్స్కి వేసుకోవచ్చు. చాలా పెద్దగా వచ్చింది. ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఈ కలర్లో లేదులేండి మన చీర, ఒకటే చీర ఉంది. వచ్చిందా? బాగుందా? కొంగు అంతా ఇదండి, ఇలా వచ్చింది. కొంగు బాగా రిచ్గా వచ్చింది. ఇలా వస్తుంది. బాగుందా? దీంట్లో ఈ కలర్లో నాకు చీరలు తక్కువే ఉన్నాయి. ఎలా ఉంది? బాగుందండి చీర. బాడీ అంతా ఇదన్నమాట. చీర అంతా ఇలాగా. ఇది కొంగు, కట్ చేయాలి. బాగుందండి. మా అమ్మ పెట్టింది, మా అమ్మ పంపించింది అనమాట. పండక్కి నేను వెళ్ళలేదు కదండి, మా అబ్బాయి చేత పంపించింది. బాగుందా? ఇది మా అమ్మ పెట్టిన చీర. సరేనా? ఇంకొకటండి, ఇది నేను తీసుకున్నాను. రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ రెడ్ కలర్ బార్డర్ వచ్చేసరికి చీర అందంగా ఉందన్నమాట. గ్రీను, చీర అంతా గ్రీను, మధ్యలో సిల్వర్తో ఫ్లవర్స్ వచ్చినాయి. ఆకులుగా పువ్వులు ఇలాగ వచ్చినాయి అన్నమాట. గొంతు అస్సలు బాగలేదండి, కొంచెం అలా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. రెడ్ కలర్ బోర్డర్ వచ్చేసరికి మంచి లుక్ వచ్చిందనమాట చీర. ఇది కొంగు. ఇదంతా కొంగు అనమాట. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. చాలా బాగుందండి చీర. ఇది హ్యాండ్సే పెట్టించుకోవచ్చు, చిన్న హ్యాండ్స్ అయినా పెట్టించుకోవచ్చు అనమాట. ఇలాగ ఇంతవరకే. రెడ్ కలర్ బ్లౌజు. మనం వేరే బ్లౌజ్ తీసుకొని అయినా వర్క్ చేయించుకోవచ్చు. దీంట్లో ఆగదు వర్క్ అనుకుంటే వేరేది తీసుకొని అయినా చేయించుకోవచ్చు.
అసలు ఈ కొంగు చూడండి ఎంత బాగుందో. నాకు నచ్చి తీసుకున్నానండి. కొంగు బాగుంది కదా, మంచి గ్రాండ్గా వచ్చింది కొంగు. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. చీర కూడా బాగుందండి. ఇలా మనం ముళ్ళు వేసుకోవచ్చు, ఇక్కడ తీసేసి ముళ్ళు వేయించుకోవచ్చు. మొత్తం చీర అంతా ఇంతేనండి ఓవరాల్గా. ఇది ఎంతో చెప్పలేదు కదా రేటు, 4,200 అని చెప్పిందండి మా అమ్మ. 4,200 అంటే చీర బాగుంది కదా. ఇది నేను తీసుకున్నాను, ఇది కూడా బాగుంది. ఇలాగ కలర్ బాగుంటుందండి, ఎవరికైనా బాగుంటుంది. ఇది మంచి లుక్ ఉంటుంది అన్నమాట. ఏదన్నా గుళ్ళకి చిన్నపాటి ఫంక్షన్లకు అలా వేసుకెళ్ళవచ్చు. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది ఈ బోర్డర్లో ఈ గ్రీన్. ఓకేనా, మీకు కూడా నచ్చిందా? ఇది 2,500 ఈ చీర నేను తీసుకున్నాను. ఇదంతా మనకి ఖర్చు కిందకి వచ్చింది అనమాట. ఇది సీకో పట్టు అంటండి, గ్రీన్ చీర అంతా. ఇది బుటా వచ్చింది, నెమళ్ళు వచ్చినాయి, నెమళ్ళ కాదు హంసలు వచ్చినాయి, జరీ. ఇది సిల్వర్ తోటి వచ్చింది, ఒక లైను జరీతో వచ్చింది పట్టు. బోర్డర్ అండి ఇది, ఈ బోర్డర్లో తీసుకున్నాను అనమాట. సిల్వర్ బార్డర్ వచ్చింది, ఇప్పుడు ఫ్యాషన్ కదండి. ఈ బార్డర్లో తీసుకున్నాను. ఇది ఏమంటారు, సంపంగి కలర్ అంటారు ఈ చీర, సంపంగి కలరు. దీనికి బ్లౌజ్ ఏమో కొంగు, బ్లౌజ్ ఏమో ఇది నిండు పింక్ అండి, నిండు పింక్ అనమాట. ఎలా కనపడుతుందో తెలియట్లేదు కానీ వీడియోలో నిండు పింక్. ఇది చాలా బచ్చల పండు కలర్ అంటారు కదా, ఆ కలర్. కొంగు, బ్లౌజ్ కూడా అదే వచ్చింది. ఇది బ్లౌజ్ అండి. చీర అంతా ఇదే మొత్తం ఇలాగొచ్చింది చీర అంతా. అసలు చీర కట్టుకున్నాక వర్క్ వేయించుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ కలర్ ఎవరికైనా బాగుంటుందండి. ఒక కొంచెం డార్క్, కొంచెం నల్లగా, కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ కలర్. ఎవరికైనా బాగుంటుంది. బాగుందా? కొంగు కూడా బాగా వచ్చింది, మంచి గ్రాండ్గా వచ్చింది కొంగు. ముడత కూడా తీయట్లేదులేండి. మళ్ళా కొంగు చూడండి ఎలా ఉందో. ఇదంతా సిల్వర్తో వచ్చింది, హంసలు ఇవన్నీ సిల్వర్తో వచ్చింది అన్నమాట. ఇది గోల్డ్ జరీ ఇదంతా. మెత్తగా చాలా బాగుందండి చీర. ఇవి నేను తీసుకున్న చీరలు నచ్చినాయా?
బాగుంటాయి చీరలు, మెత్తగా ఉందండి అసలు, పట్టు కదా, చాలా బాగుంది చీర. ఇది నేనే తీసుకున్నానండి, 5500 పడ్డది చీర, 5500. కానీ ఫంక్షన్లకు బాగుంటుంది, పెళ్ళిళ్ళకి అలా కట్టుకెళ్ళడానికి. అసలు మెత్తగా ఉంది, అసలు వెయిట్ తక్కువ ఉందన్నమాట, చాలా తక్కువ ఉంది వెయిట్. పట్టు చీర కదండి, మనం వర్క్ చేయించుకున్నాక చూపిస్తాం ఇంకోసారి, సరేనా? ఇదండి ఈరోజు చీరలో మంచి, ఇది మా అమ్మ పంపించిన చీర. బాగుందా, మీకు నచ్చిందా? నాకైతే నచ్చింది, బాగుంది. ఓకేనండి. మా ఊర్లో తిరణాలండి, నేను వెళ్ళలేకపోయానమాట, ఎందుకంటే బాగా ఫుల్ జలుబు జ్వరం అండి. అసలు మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి తిరణాలైంది, పోలేరం తల్లి తిరణాలైందనమాట. 2 తిరణాల్లో ఒక రోజు మార్చి ఈరోజు అలాగా జరుగుతాయి, బాగా జరుగుతాయండి తిరణాలు మా ఊర్లో. ఇదేమో ఆంజనేయ స్వామిది, చూడండి ఎంత బాగా తీస్తారు, బాగా జరిగిద్ది అనమాట తిరణాల. ఈ జలుబు చేసి గొంతు అస్సలు వాయిస్ సరిగా రాక నేను వెళ్ళలేకపోయాను, మా అబ్బాయిని పంపించా. బాగా ఇది ఆంజనేయ స్వామికి ఇలా చేసారు మాకు. ప్రభలు కూడా కడతారండి, కరెంటు ప్రభలు బాగా కడతారు, పెద్ద పెద్ద ప్రభలు వస్తాయి. 5 రోజులు తిరణాలండి ఇది, 5 రోజులు చేస్తారనమాట. 5 రోజులు అన్నదానాలు ఉంటాయి, ఇళ్ళకి వెళ్ళినట్టు భోజనాలు పెడతారు, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనమాట, 11 గంటల కాడి నుంచి అలాగా. గుడికి లైటింగ్ చూడండి ఎలా వేసారో చక్కగా. చిన్న టెంపులే కానీ తిరణాలు బాగా చేస్తారండి, మేము తిరణాలు అంటాం అనమాట, తిరణాల. నాకు వాయిస్ సరిగా రాక చెప్పట్లేదు, మెయిన్ రోడ్డుకే ఉంటుంది తిరణాలు అనమాట. ప్రభలు చూడండి ఎలా వస్తున్నాయో, కరెంటు ప్రభలు అన్నీ. అదిగో అక్కడ ఎడారిగా పొలాల్లో కడతారనమాట, అక్కడికి కడతారు చూడండి. అదొక ప్రభ, ఇదొక ప్రభ, ప్రభలు అన్నమాట, మంచి కరెంటు ప్రభలు బాగా కడతారు. ఇది లైటింగ్ ప్రభ అంటామండి, మేము లైటింగ్ ప్రభ అంటాం. ఇలా కడతారు, బాగుంటాయండి, దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటాయి. మా అబ్బాయి చేదగాక తీసుకురాలే, వీడియో సరిగ్గా తీలా. పోయిన ఇదే వారం అండి, మంగళవారం రోజే తిరణాలా, నేను వెళ్ళలేకపోయాను. మా అమ్మ ఇప్పుడు దాకా చీరలు చూపించాను కదా, ఆ చీరలు మా అమ్మ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి పంపించింది అనమాట నాకు.